వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని తహసీల్దార్ చలపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి జ్యుడిషియల్ పోలీస్ కమర్షియల్ రెవెన్యూలో భాగమేనని 24/7 డ్యూటీ విధానం పూర్వం నుంచి ఉన్న దేనిని ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు నిద్రాహారాలు మాని బాధితుడి సేవలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిటి పాయం రమేష్, సీనియర్ అసిస్టెంట్ కుంజా గంగారాజు, సివిల్ సప్లై ఆర్ఐ పద్మ, విఆర్ఓలు నాగేశ్వరరావు, పోతురాజు, జెన్నిఫర్, శ్రీరామ్, వెంకటేశ్వరరావు, సుజాత, మున్నా, విఆర్ఏలో తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం మండలంలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము. బుట్టాయగూడెం తహసీల్దార్ వారి కార్యాలయంలో తహసీల్దార్ గారు, నేను, అలాగే మా డీటీ గారు, అలాగే సిబ్బంది, ఆర్ఐ గారు, విఆర్ఓస్, అలాగే రీసర్వే డీటీ గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. రెవెన్యూ డే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా క్లిష్టతరమైన డిపార్ట్మెంట్. డాన్ టు డస్క్ అంటే ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా, అలాగే 24 hours 24/7 అనే నినాదం ఈ మధ్య చూస్తున్నాం. కానీ ఈ ఇదివరకటి నుంచి పూర్వం నుంచి ఎవరూ లేని రోజుల నుంచి ఆ 24/7 అనేది అంటే అది ఎటువంటి అత్యవసర పరిస్థితులు అంటే డిజాస్టర్గా, లేకపోతే అత్యధిక వర్షాలుగా కానీ, తుఫాన్లు కానీ, లేకపోతే అధిక వేడిగా ఉండే రోజుల్లో కానీ ఈ డిపార్ట్మెంట్తో పబ్లిక్ రకరకాల సేవలు ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయవలసి ఉంటుందండి. అలాగే అందరూ మనందరికీ ఈ డిపార్ట్మెంట్ గురించి తెలియని రోజు నుంచి కూడా ఆ సేవలన్నీ అందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మన వ్యవస్థలో 3 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. 1 రెవెన్యూ, 2 పోలీస్, 3 జ్యుడిషియల్ అండి. మిగిలిన శాఖలన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో శాఖలే. అలాగే జ్యుడిషియల్ కానీ, పోలీసుకి కానీ అనుబంధ డిపార్ట్మెంట్లు అనేది తక్కువ. అది ఆ శాఖలుగానే ఉన్నాయి. మార్కెటింగ్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ఎన్రోల్మెంట్స్ కానీ, కోఆపరేటివ్ కానీ అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పరిధిలో అయ్యాయి. కమర్షియల్ ట్యాక్సెస్ కానీ జనాలు ఇందులో రెవెన్యూలో ఉండేటప్పటికి చాలా హారిబుల్గా ఉంటుంది ఉద్యోగం. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఉంటుంది. మిగిలిన డిపార్ట్మెంట్కి కమిషన్ రేట్లని, అలాగే డైరెక్ట్ రేట్లని ఉండటం వల్ల వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ వరకే ఆ పని ఉంటుంది. కాబట్టి మిగిలిన బాధ్యతలు వాళ్ళు చేసినప్పటికీ అంత ప్రభుత్వానికి వాళ్ళు తీసుకెళ్ళరు. అటువంటి ఏమన్నా ఉన్నా ప్రభుత్వానికి దృష్టిలోకి వెళ్ళాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా, జేసీ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్తాయి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి అంత విశిష్టత అండి. కాబట్టి మేము ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చాలా కష్టంగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ కష్టం అనుకోకూడదు, అదొక యోగం అనుకోవాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేకపోతే ఒక పిల్లలు చదువుకుంటానికి సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా, ల్యాండ్స్కి సంబంధించి ధృవపత్రాలు ఇవ్వాలన్నా, ఎటువంటి రకాల ట్యాక్స్లు, అలాగే ఒక గవర్నమెంట్ రోడ్ వేయాలన్నా, ఒక గవర్నమెంట్ ఆశను ప్రొటెక్ట్ చేయాలన్నా, అలాగే మన గవర్నమెంట్ ఉద్యోగ విధులు బాధ్యతగా నిర్వహించి 10 మందికి సేవలు అందించే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. ఈ రెవెన్యూ డే రోజున మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని పబ్లిక్ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నామని ఎంతో గౌరవంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.